ఔజుబిల్లాహి మినశ్శైతానిర్రజీం. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మన హదీస్ సూరా బఖ్రాలో 1 నుండి 5 ఆయతులు. అలీఫ్ లామ్ మీమ్. వీటి యొక్క అర్థం మరియు భావం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే తెలుసు. ఇది అల్లాహ్ గ్రంథము, ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. అల్లాహ్ భీతి కలవారికి ఈ గ్రంథం మార్గదర్శకత్వం. వారు అగోచర విషయాలను విశ్వసిస్తారు. వారు అంటే అల్లాహ్ పైన విశ్వాసం పెట్టిన వారు అగోచర విషయాలను విశ్వసిస్తారు. అంటే అగోచర అంటే మనకు కనిపించని విషయాలు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు కనిపించరు. అల్లాహ్ యొక్క అర్ష్ మనకు కనిపించదు. స్వర్గం నరకం మనకు కనిపించవు. మలాయికలు అంటే దైవదూతలు మనకు కనిపించవు. విశ్వసించిన వారు వీటిపైన విశ్వాసం ఉంచుతారు. ఇంకా వారు నమాజును స్థాపిస్తారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ప్రసాదించిన వాటి నుండి దైవ మార్గంలో ఖర్చు చేస్తారు విశ్వాసులు. నీకు పూర్వం అవతరింపజేసిన గ్రంథాలను వారు విశ్వసిస్తారు. అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కంటే ముందు వచ్చిన పుస్తకాలు జబూర్, తౌరాత్, ఇంజిల్. జబూర్ దావుద్ అలైహిస్సలాం మీద, తౌరాత్ మూసా అలైహిస్సలాం మీద, ఇంజిల్ ఈసా అలైహిస్సలాం మీద. విశ్వాసులు వీటిపైన కూడా విశ్వాసం ఉంచుతారు. ఇంకా పరలోకాన్ని దృఢంగా నమ్ముతారు. ఇలాంటి వారు తమ ప్రభువు తరపు నుండి రుజు మార్గంలో ఉన్నారు. అంటే సాఫల్యం పొందేవారు వీరే. అంటే స్వర్గానికి అర్హులు వీరే. 6, 7 ఆయతులు. ఈ విషయాలను తిరస్కరించిన వారు అంటే పై విషయాలను తిరస్కరించిన వారు నీవు హెచ్చరించినా హెచ్చరించకపోయినా ఒకటే. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో, నీవు ఎంత చెప్పినా వారు విశ్వసించేవారు కారు. అల్లాహ్ వారి హృదయాలకు, వారి చెవులకు ముద్ర వేసేశాడు. వారి కన్నులపై తెర పడిపోయింది. వారు కఠిన శిక్షకు అర్హులు. ఇది అండి ఈరోజు మన హదీసు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నాకు మరియు మీకు ఖురాన్ను అర్థవంతంగా చదివే హిదాయత్ ఇవ్వుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.